దయచేసి అందరికీ ఒక చిన్నగా కేవలం ఒక 2 నిమిషాలండి మనం మీటింగ్ ముగించుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్నది మీ అందరికీ తెలియజేయాల్సిన కోరుకున్నాను. ఎంతమందికి అయితే గుర్తుందండి మన సెకండ్ వేవ్ కోవిడ్ టైంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులు, ఆ యొక్క సమయంలో అందరూ కూడా కోవిడ్ సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ యొక్క సమయంలో మనం చేసిన కార్యక్రమం మీ అందరికీ గుర్తుండొచ్చు, బీ సోజో. ఆ యొక్క బస్సెస్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి ఒక మొబైల్ మెడికల్ యూనిట్గా కన్వర్ట్ చేసి ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడైతే మెయిన్గా ముఖ్యంగా అవసరత ఉన్నాయో వాళ్ళ యొక్క కనుక్కుని ఆ బస్సెస్ అన్నీ కూడా మనం ఆ యొక్క డిస్ట్రిక్ట్కి పంపించడం జరిగింది. అక్కడ అనేక మందికి ఆ యొక్క బస్సెస్తోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. దేవుడి కృపను బట్టి ట్రీట్మెంట్ తీసుకున్న అందరూ కూడా నెగిటివ్ రిపోర్ట్ తోటే క్యూర్ అయ్యారు, కోవిడ్-19 రిపోర్ట్. సో దేవునికే మహిమ. సో ఆ యొక్క కార్యక్రమాన్ని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ముఖ్యంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ క్షమించాలి, వాళ్ళు గుర్తించి మనల్ని ముఖ్యంగా మన యొక్క దైవజనుల్ని వాళ్ళు హానర్ చేయాలని ఆశపడుతున్నారు. ఆ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా గుర్తించారు కాబట్టి వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. సో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మన రిప్రజెంటేటివ్స్ మన మధ్యలో వచ్చున్నారు. ముఖ్యంగా జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఉలాజీ ఎలియాజర్ గారు మన మధ్య ఉన్నారు. అలాగే ప్రభు కుపాకర్ గారు ఆ రిప్రజెంటేటివ్స్ మన మధ్యలో ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ కూడా ఒకసారి స్టేజ్ పైన ఆహ్వానిస్తున్నానండి. దయచేసి లార్డ్ చర్చ్ మెంబర్స్, ఆ యొక్క సమయంలో కోవిడ్-19 సిచ్యువేషన్లో అందరూ కూడా గుర్తించి, ముఖ్యంగా వరల్డ్ ఆర్గనైజేషన్ అండి ఇది, యూకే బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది, వాళ్ళు గుర్తించి మనం చేసిన సేవా కార్యక్రమం మన దైవజన్ని వాళ్ళు హానర్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి దేవనామ స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ దేవనామ పెట్ట నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఉల్లాజ్ ఎలియాజర్. నేను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. మీకు అందరికీ తెలిసినదే, ఇది కోవిడ్ టైం ఎంత భయంకరంగా మన ప్రపంచాన్ని వణికించిందో మీకు అందరికీ తెలుసు. కొన్ని ఫ్యామిలీస్లో అయితే మొత్తము కుటుంబం తుడిచిపెట్టుకుపోబడినటువంటి పరిస్థితులు మనమందరం విన్నాము, చూసాం. అలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో మన బ్రదర్ డాక్టర్ రాకేష్ పాల్ గారు ఈ విధంగా బీ సోజో అనే బస్సెస్ ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ ఫేజ్లో 30 బస్సెస్, సెకండ్ ఫేజ్లో 30 బస్సెస్, 60 బస్సెస్ స్టేట్ అంతా ఈ విధంగా సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మొదటగా మేము పాస్టర్ జైపాల్ గారి వాక్యాలు, వాళ్ళ మెసేజ్లు విని మేము ఎంతో బ్లెస్ అయినాం. తర్వాత నుంచి మేము రాజ్ ప్రకాష్ పాల్ గారి పాటలకి మేము ఎంతో ఆకర్షితులమైనాం. ఇప్పటికీ మేము మా కార్లో కానీ ఇంట్లో కానీ మేము బ్రదర్ యొక్క పాటలు వింటూ ఎంతో ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. ఇలాంటి యొక్క మీకు దైవజనులు మీ యొక్క సంఘంలో మీరందరూ సభ్యులుగా ఉండడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాన్ని బట్టి నేను కూడా దేవనామ పేట నేను మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆస్వాదించాలని నేను బాగా కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి యొక్క సమయంలో ఈ చేసినటువంటి యొక్క కోవిడ్ సర్వీసెస్ గాను మేము వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి ఇండియాలో ఆల్మోస్ట్ మేము కొన్ని ఆర్గనైజేషన్స్కి కొన్ని దానిలకి మేము ఇష్యూ చేయడం జరిగింది. మన ఎంటైర్ సౌత్ ఇండియాలో ఈ మొట్టమొదటి ది లార్డ్స్ చర్చ్కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తరఫున మన పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారిని మేము వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తరఫున అప్రిషియేట్ చేస్తున్నాము. చర్చిని కూడా అదేవిధంగా మేము అప్రిషియేట్ చేస్తూ మీరందరూ చర్చి బాగుగా ఇంకా దినదినం వృద్ధి చెందాలని నేను దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క సర్టిఫికేట్ మేము ఈరోజు ప్రజెంట్ చేసేదానికి చాలా సంతోషపడుతూ బ్రదర్ని ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా సగం భాగం లేకపోతే నేను చేసి ఉండవని కాదు, బట్ ప్లీజ్ యా.
ఇట్ ఈస్ అ హ్యాపీ మూమెంట్. ఇట్స్ రియలీ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే మనం చేసినప్పుడు వి నెవర్ రియలీ స్పోక్ అబౌట్ పబ్లిసిటీ. కానీ చేసిన రోజునే ఇట్ బికమ్ సో మచ్ ఆఫ్ పబ్లిసిటీ. అండ్ చాలామంది అనుకున్నారు వీ డిడ్ ద పెయిడ్ ప్రమోషన్ ఫర్ ద పబ్లిసిటీ. నాట్ రియలీ. ద మీడియా రెస్పాండెడ్ ఇన్ సచ్ అ వే. అండ్ అక్కడ నుండి చాలా పోరాటాలు అండి. ఈరోజు ఈ సర్టిఫికేట్ పేరు మీద నా పేరు ఉంది, కానీ ఐ సో విష్ ఇట్ వాజ్ జస్ట్ లార్జ్ చర్చ్. సో విష్, బికాస్ బస్ పేరు మీద నా పేరు అయినవ్వలేదు, నా ఫోటో అయినవ్వలేదు. యూనో ఇవి మన బ్రదర్స్ కోఆర్డినేట్ చేశారు. ఐ రియలీ డెంట్ ఈవెన్ నో. నాకు నేను నైట్ లాస్ట్ మినిట్లో దే గేవ్ మీ సర్ప్రైజ్ అనమాట. సో ఇట్లా ఉంది అని ఒక క్లూ థర్స్డే మనకి టీమ్ మీటింగ్లు ఇచ్చారు. అండ్ దెన్ దే గేవ్ us a surprise. అండ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ. దీని విషయంలో పోరాడిన వారు, ప్రయాసపడిన వారు చాలామంది ఉన్నారు. దెర్ ఇస్ బ్రదర్ ధర్మతేజ హూస్ ఫ్రమ్ ద వెరా సైడ్ హూ హస్ వర్క్డ్ వెరీ హార్డ్. అండ్ అబ్రామ్, రమేష్, యూనో ఆల్ ద టీమ్ మెంబర్స్. మీ అందరికి వెళ్తుంది ఇది. యూ ఆల్ డిజర్వ్ దిస్. ఎందుకంటే టీమ్ మెంబర్స్, మన టీం అందరూ యూ హ్యావ్ వర్క్డ్ డే అండ్ నైట్. ఐ హావ్ సీన్ ఫర్ ఇట్. యూనో డబ్బుల కొరకు కాదు, దేని కొరకు కాదు, దేవుని ప్రేమ కొరకు ఎంతో తెగించాము. యూనో మనలో ఉన్న టీం మెంబర్స్లో చాలామంది మన తల్లిదండ్రులని, అంటే రమేష్ బ్రదర్ కానీ, ఇంకొంతమంది కానీ, మన ఆండ్రూ కానీ, చాలామంది వారి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు కోవిడ్ బట్టి. మన సంఘంలో కూడా చాలామంది చూసాం. కాబట్టి నేను, నా కుటుంబం అంతా కోవిడ్తో సఫర్ అయినప్పుడు వీ రియలీ వాంటెడ్ టు డూ సంథింగ్. ఎందుకంటే ఎంతోమంది సహాయం లేని వారు, ఎంతో పోరాడే పరిస్థితులు ఉన్నప్పుడు వీ వాంటెడ్ టు షో ద లవ్ ఆఫ్ గాడ్. ఏది ఎదురు చూడకుండా చేసామండి. దేవుని కృపను బట్టి వీ నెవర్ ఈవెన్ ఎక్స్పోజ్డ్ మచ్ ఆఫ్ ద వర్క్స్ దట్ వీ హ్యావ్. మన చర్చ్ వర్క్ మనం చూపించుకున్నాం, కానీ సోషల్ మీడియాలో కూడా వేయలేదు ఎక్కువ. బికాజ్ మనకు తెలుసు దేవుని కొరకు చేసింది ఏది వ్యర్థంగా పోదు. ఆయన ప్రేమ చూపిస్తానికి చేసాము, ఆయన కొరకు చేసాము, తప్పకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడని. కానీ అదే సమయంలో యూనో ఐ రియలీ థ్యాంక్ ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇట్స్ ఆల్సో కాల్డ్ ద గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. యూనో వీళ్ళు అప్రిషియేట్ చేసి మనల్ని ఎంకరేజ్ చేస్తాం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఇంకా నువ్వు ఈ సంఘం పట్ల కలిగి ఉన్న ప్రతి గొప్ప తలంపు నెరవేర్చాలని నా ఆశ ఒకటే. దేవుని నామం మాత్రమే హెచ్చబడాలి, మనం అందరం తగ్గాలి. ఈరోజు దేవుని ప్రేమను చూపించేవారు ఉన్నారు అనేది లోకం తెలుసుకోవాలి. నా వాగ్దానంలో అనేక వాగ్దానాలు నాకున్నది. ఐల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ as the greatest man of the earth. I'll make you great as the greatest man of the earth. I'll make you great, your generation great, your people great. అనేక వాగ్దానాలు ఉన్నాయి. గొప్పవారిలో నీ పేరు ఒకటో ఉంటుంది అన్నప్పుడు ఇది చూస్తే అలాగనే ఉంది. కేవలం దేవుని కృపను బట్టే ఘనత వచ్చేది దేవుని దగ్గర నుంచి, హెచ్చింపు వచ్చేది దేవుని దగ్గర నుంచి. నేను అంటాను, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. దీస్ ఆర్ జస్ట్ ద బిగినింగ్స్, ద హంబుల్ బిగినింగ్స్ ఫర్ దిస్ చర్చ్. ఐ రియలీ హంబుల్ and I really thank the entire team for making this possible. ఎంతో స్ట్రెస్ మాటల్లో చెప్పేది కాదు, ఇది మాటల్లో చేసేవి ఇది కాదు, డబ్బుతో జరిగేది కూడా కాదు. ఎందుకంటే అనేక పనులు మనం చేసింది డబ్బుతో చేయలేని పని. అది డబ్బులు ఇచ్చినా కూడా చేయలేని పని. సో దేవుని కృపను బట్టి వీ హ్యావ్ డన్ ఇట్ ఫెయిత్ఫుల్లీ అండ్ వీ కుడ్ పుష్ సో ఫార్. అండ్ ఎంతో అపవాది కూడా కీడు తెద్దామని ఎంతో ట్రై చేశాడండి. ఎంతో రూమర్స్, ఎంతో అనవసరమైనది. యూనో మీకే తెలుసు చాలా సంఘటనలు సడన్గా దే హ్యాడ్ టు రివర్స్ థింగ్స్. కానీ దేవుని కృపను బట్టి ఏ కీడుకి దేవుడు చోటు అవ్వలేదు. అదే సమయంలో ఒక్క కోవిడ్ పేషెంట్ కూడా మరణించలేదండి. మరణం అనేది రాలేదు. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. అండ్ వి రియలీ ప్రైజ్ గాడ్. బికాస్ నా ఫస్ట్ కన్సర్న్ అదే ఉండింది. వచ్చి మరణం ఉండదు. బీ సోజ్ అన్న మాటకి బీ మేడ్ హోల్, సంపూర్ణ కావాలి. యేసు ప్రభు చెప్తాడు, శుద్ధుడు కమ్ము అంటాడు. ఆ మాట బీ సోజు. సో దేవుని వాక్కు దేవుడే జరిగించాడని నమ్ముతూ దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను.